అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన వంగలపూడి అనిత. ఎస్ రాయవరం మండలం న్యూస్ సెప్టెంబర్ 1 మండలంలో పెనుగొల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్ ఇస్తానన్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకే మండలంలో పెనుగొల్లు గ్రామానికి వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా ఆమె పెన్షన్ అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో అనర్హుల పెన్షన్లు మంజూరైనట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని పారదర్శకంగా తొలగించే దిశగా చర్యలు చేపడితే ఏ పని లేదని ప్రతిపక్షాలు నేతలు బురద జల్లుతూ ఎందుకు ప్రయత్నిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అర్హులైన ఏ ఒక్కరూ పెన్షన్ పొందిన ప్రతి ఒక్కరూ దిగులు చెందవలసిన అవసరం లేదన్నారు. అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రజలు వారికి పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి పెనుగొల్లు గ్రామంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో తగు అంచనాలు, ప్రతిపాదనలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు అమ్మలగంటి అబద్ధం, మాజీ సర్పంచ్ గోరంట్ల ఆశ, కొప్పిశెట్టి వెంకటేష్, దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు.